అక్కడ చూడకు చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తుంది. ముందు కేక్ నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వే తీసుకోవాలి కేక్. కొనిస్తాను, ఇంకేం కావాలి పెట్టుకో. అన్నయ్య ఓకే మళ్ళీ లొల్లి పెట్టుకుంటుందట అన్న. నీకు 4 నెంబర్ వస్తుంది అంటే చిన్న పిల్లల సైజు. అది బోన్ చూడదా భయ్, ఇంత పెద్ద బోన్ నచ్చిపోయింది రా భయ్. చూడు భయ్, బోన్ చూడు భయ్, నువ్వు అంతే. ఇగో మామ బిందు చూడు, ఇగో చెప్పులు ఇప్పి నడుస్తుంది. గిడ చూడు మామ, ఇగో చెప్పులు ఇప్పేసి అగో అక్కడ చూడగో చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తుంది. ఇగో చెప్పులు మొత్తం ఇప్పేసింది, చెప్పులు చేతిలో పట్టుకొని నడుస్తుంది. చెప్పులు ఇప్పుడు కింద వేసుకుంది, చెప్పులు మొత్తం చేతిలో పట్టుకొని నడుస్తుంది. అయ్యో బిందు మళ్ళీ దాన్ని చూపించి నన్ను ఇంకా రెచ్చగొడుతూ నాకు కొంటానని చెప్పి, అంటే ఇక్కడ కొంటే నేను అడుగుతానని చెప్పి నువ్వు సిరిసిల్లలో పోయి అప్పుడు కొనుక్కున్నావా? చెప్తున్నా, బిందు ఎంత ఫీల్ అయిపోయిందంటే ఘోరంగా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే మనం అయితే ఇక్కడ కొంటా అని చెప్పి, ఆమె కొనిస్తా అని చెప్పి మనం మన ఊరికి పోయి కొనుక్కొని వచ్చేసినాం. గిడ ఇవుడు కేకుల కాడ ఎట్లుందో. అయ్యో బిందు ఏం చేస్తున్నావు? ఏ కేక్ అదా? పింక్ కలర్. ఎందుకు 1,60,000 పెట్టి ఫోన్ కొన్నావు? 299 రూపాయలు పెట్టి అది కొనలేవా? కొనుక్కో, జాబ్ చేస్తున్నావా గాయంతో కొనుక్కోవా? ఎందుకు నువ్వు కొనిపెట్టవా? నేను కొనిపెట్టా. ఫోన్ ఎట్లా నువ్వు దబ్బెట్టేసావు, కనీసం అదన్నా కొనిపెట్టా. నేను కూల్ అవ్వాలంటే అదన్నా కొనిపెట్టా. ఎందుకు ఇగ్నోర్ కొనుక్కో. 299 జాబ్ చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు. నేను అడిగేది, నువ్వు 1,60,000 పెట్టి కొన్నావు కదా, అట్లీస్ట్ ఇదన్నా కొనంటున్నాను. కొనా నేను? ఎందుకు కొనా? నేనే తింటా పైకి పోయి. ఏం అడిగినా కొనియా, నిజం చెప్తున్నా. ఏం అడిగినా అసలు అది ఏది అడిగినా సరే నేను అస్సలకే కొనియా. మళ్ళీ కావాలని ఆప్టోమేటిక్స్ తీసుకొని కావాలని నేర్పిస్తాం అమ్మ. నిజం చెప్తున్నా. గడి చూడు వెనక దాకా అక్కడనే ఉంది, ఆ కేక్ కాడనే ఉంది చూడు. ఇంకా ఇగో ఆ కేక్ కాడనే ఉంది చూడు, ఆ కేక్ కాడనే ఉంది. ఆ కేక్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు నేను పోయే వాళ్ళకి అది అక్కడికి వెళ్ళి కదిలేదు. కానీ నిజం చెప్తున్నా, ఆ కేక్ వీకు మనం కొనిచ్చుడు అసలు లేని ముచ్చట. ఎందుకంటే మామ ఆమెనే కొనుక్కోవాలి. ఆమె జాబ్ చేస్తున్నా అని చెప్పింది, జాబ్ చేస్తున్నా, నాకు టైమే ఇస్తలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరు కొనుక్కోవాలి? ఆమెనే కొనుక్కోవాలి. మనమైతే డైరెక్ట్ ఆప్టోమేటిక్స్కి అయితే పోదాం. ఏమే ఆప్టోమేటిక్స్ పోవా? నీకు ఆప్టోమేటిక్స్ అది కరెక్ట్ పలికే. నేను కొనిస్తా ఐఫోన్ నీకు. ఇద్దా దాని ఏమంటారు? ఏంటండి ఇదా? ఏమంటారు దాన్ని? తీసుకుంటావు? ఆరెంజ్ కలర్ ఉంది లోపల. మరి కొనేసుకున్నావు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎలక్ట్రానిక్స్ తీసుకొచ్చి మళ్ళీ ఐఫోన్ కావాలని అడుగుతున్నావు. నేనేం పిచ్చిగా లెక్క కనిపిస్తున్నాను? సరే కేక్ తీసుకున్నావు మరి ఇంతకుముందు. కేక్ నువ్వు జాబ్ చేస్తున్నావు, నువ్వే తీసుకోవాలి కేక్. ట్రీట్ అంటే ఇప్పుడు ఒక కేక్ కొనితే అయిపోతుంది కదా? ఆ కేక్ కొనితే కేక్ కొనితే సరిపోతుంది కదా? మరి అడగకు దావత్. పాకెట్ లో పెట్టుకొని తిరుగుతున్నా, ఎక్కడ కింద వాళ్ళు వస్తారా, ఎక్కడ నేను పట్టుకొని ఫోటోలు దిగుతామని. నీకు కూడా తీసుకొచ్చినా కదా, తీసుకోపో. ఆరెంజ్ కలర్ ఏంది? నీకు ఆరెంజ్ కలర్ కావాలా ఇప్పుడు? సేమ్ కలర్ సేమ్ ఫోన్ కావాలి. సేమ్ కలరా? కొనిపెట్టు. నేను ఇక్కడ ఇది కొనేంత వరకు నేను కదా. ఇదే కావాలా? సేమ్ ఫోన్ కావాలి, సేమ్ కావాలి, ఆరెంజ్ కలర్. నువ్వు ఇప్పుడు అది కొనిపెట్టేంత వరకు నేను పోను. ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ ఇలా వాళ్ళు ఏమన్నా. నువ్వు సంపాదిస్తున్నావు కదా, నువ్వు కొనుక్కో. నువ్వు కొనిపెడతాను, నువ్వు కొనిపెట్టా. నేను కొనిపెట్టేంత వరకు నేను కుళ్ళు మొగ్గుడు కుళ్ళు. ఇప్పుడు కూడా నువ్వు మొత్తం నాతో మాట్లాడతాను. ఇప్పుడు పైకి ఎందుకు వస్తున్నాను? నేను పైకి పోతున్నా, ఇప్పుడు వస్తావు కదా? కొనియానే చెప్పినా 100K కొనిస్తాను. ఇంకేం కావాలి? పెట్టుకో. అన్నయ్య ఓకే మళ్ళీ లొల్లి పెట్టుకుంటుందట అన్న. నేనే చెప్తా పట్టు.
నాతో నువ్వు ఎత్తుకోకు, నేను పైకి పోతున్నా, పైకి అంతా తినిపిస్తా, లేకుంటే అది కూడా తినిపియా, నీ ఇష్టం. మళ్ళా నేనైతే పోతున్నా, ఫస్టే చెప్తున్నా, నేనైతే వెళ్తున్నా. అడగకపోయినావు వాళ్ళని, అక్కడ కూర్చోకపోయినావు ఇస్తారు. చలో నేనైతే పైకి పోతున్నా మామ. పైన అయితే ఫుల్ అంటే ఫుల్ స్నాక్ షాప్లు ఉన్నాయి. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్కటి దానికి ఇష్టమైంది. ఒక్కడు కూడా కొనియా, నిజం చెప్తున్నా. వెనకకి వెళ్ళిపోయింది, ఒక్కడు కూడా కొనియా. ఆశ ఎట్లా పెడతా చూడు. అక్కడ చూడు మామ, గడికి పోయి షాపింగ్ చేసుకుంటుంది. నిజం చెప్తున్నా, ఎట్లా అలిగిందంటే అక్కడ చూడవు షాపింగ్ చేసుకుంటుంది. గడ చూడు టాప్స్ గిట్ ఎట్లా చూసుకుంటుందో. శాలరీ పడ్డట్టుంది, మనకైతే ఏం కొనిస్తలేదు. ఆమెనే కొనుక్కుంటుంది. ఒక్కడ ఉంది, ఎన్నుకుంది. ఆమె దగ్గరికి అయితే పోదాం పా, ఏం కొంటుందో చూద్దాం పాది. జల్దీ పాది, ఏం కొంటుందో చూద్దాం. ఆహా, శాలరీ పడ్డదా? ఏం కొంటున్నావు? బట్టలు అనుకుంటాను. అదే శాలరీ వచ్చిందా? వచ్చిందో రాలేదు. నీకెందుకు, నువ్వు ఐఫోన్ కొనమంటే కొనలేవు కదా. బట్టలు ఊరుకుంటున్నాను, నీకు కొన్ను. నాకేం కొనమన్నా కొనలేదు. కనీసం అక్కడ అప్రాంటిక్స్ దగ్గర అక్కడ ఐఫోన్ ఉంది, అదేనో కొనమన్నా, అదే కొనలేదు. ఫుడ్ అన్నావు, ఫుడ్ కూడా పెట్టలేదు. అట్లీస్ట్ బట్టలు అన్నా తీసుకుంటావా? డ్రెస్ అన్నా తీసుకుంటావా? ఇప్పుడు నేను నువ్వే కొనుక్కుంటున్నావు అది ఇంకేంది? అలా చూస్తానంతే, పక్కన పెడతా అంతే. నువ్వు కొనాలా? మంచిగా ఉందా? ఇదిగో చూడు, నువ్వు మంచిగా ఉందా చెడ్డగా ఉందా అనుకో, మళ్ళీ ఇప్పుడు దాన్ని తీపిచ్చి అక్కడ పెట్టిపిచ్చి బిల్ నేను నువ్వు కట్టుకో అని నన్ను ఎదవని చేస్తా పిల్లోడి దగ్గర. అదే ప్లాన్లో ఉన్నావా? అదే ప్లాన్లో ఉన్నావా? తీసుకో, తీసుకో. ఇది మంచిగా ఉంది, మంచిగా ఉంది. ఇగో ఇది నీకు హైలైట్ ఉంటుంది, పట్టుకో. హైలైట్ ఉంది. ఎందుకు ఇది వేసుకొని అవన్నీ పడేద్దామని. మంచిగా ఉంది. నీకు వచ్చేది ఎస్, ఇదేమో డబల్ ఎక్స్ఎల్. మరి నీకు వచ్చేదేమో ఎస్, ఇదేమో డబల్ ఎక్స్ఎల్ పెట్టుకొని కావాలట. పిల్లల దాంట్లోకి వచ్చి ఏం చేస్తున్నాను? छोटा बच्चों का ना, बड़ों का? हाँ, बड़ों का भी है. బాగా లూజ్ అయిపోయింది. किड्स साइज वही दे दो, 5 नंबर 4 नंबर आ जाता है इसको. నీకు 4 నెంబర్ వస్తుంది అంటే చిన్న పిల్లల సైజు ఇచ్చి. ఇగో చిన్న పిల్లలు ఇవన్నీ బొమ్మల షాప్లోకి పట్టుకొని వచ్చినావు నువ్వు. ఇగో బొమ్మల షాప్లోకి పట్టుకొచ్చి చెప్పులు తీసుకుంటా. ఎవి నీ సైజ్ ఏమో అసలు చెప్పు. నీ చెప్పులు నీ సైజ్ ఏవి? నీ आता भाई बड़ा हो जाता. 3 नंबर అది తీయగానే డైరెక్ట్ వేసుకోవాలి. నీ आता भाई छोटा. మనం కనీసం 5 నెంబర్ 4 నెంబర్ అని వస్తుంది అనుకున్నా, 3 నెంబర్ వస్తుంది. లేదు, ఒక్కొక్క సైజ్ ఉంటది, మరి అది 5. అది 3 నెంబర్ వచ్చింది నీకు. ఇది 5, ఇది 3 నెంబర్. ఇది సౌండ్ వచ్చేటి తీసుకుందాం మావు నీకు. మామ, మెయిన్ స్టోరీ ఏమైందంటే నేను అక్కడ ఏం కొనియకుండా తీసుకొని వచ్చిన. ఏం తినిపిస్తావు అంటే డైరెక్ట్ తీసుకొచ్చి చూడు ఏడకి తీసుకొని మేఫిల్కి అయితే పట్టుకొని వచ్చేసిన. మేఫిల్ పట్టుకొచ్చేసి తినిపిస్తా అని చెప్పి నా ఫస్ట్, ఎందుకంటే ఫోన్ కొనిచ్చిన తినిపించాలి. కానీ నాకు నచ్చింది ఏం ఆర్డర్ చేయలేదు. నీకు నచ్చింది చేయకపోతే నాకు నచ్చింది అయితే నేను చేసిన కదా నీకోసం. నీకు నచ్చింది చేసుకున్నా, నాకు నచ్చింది చేయలేదు కదా. ఇప్పుడు నాకు నచ్చింది అయితే చేసిన. కానీ మామ నిజం చెప్తున్నా, మేఫిల్లో మెన్యూ చేంజ్ అయింది బై ఫస్ట్ టైం. ఎన్ని సంవత్సరాలకి మెన్యూ చేంజ్ అయింది చూసినావా? మొత్తం చేంజ్ అయింది. రేట్లు పెంచేసిండు, కంప్లీట్లీ అన్ని రేట్లు పెంచేసిండు. మళ్ళీ ఏమన్నా అంటే స్పెషల్ తీసుకొని వచ్చిండు. స్పెషల్ మటన్ చికెన్ బిర్యానీ. మేఫిల్లో హలీం తీసుకున్నా. అదే హలీంలో గింత పెద్ద బొక్కలు వచ్చిపోయిందిరా. అదే బోన్ చూడరా భయ్, గింత పెద్ద బోన్లు వచ్చిపోయిందిరా భయ్. చూడు భయ్, బోన్ చూడు భయ్ నువ్వు అంతే. ఇగో ఎంత పెద్దగా వచ్చిందో బోను. నాకైతే అర్థమవుతుంది, నేను ఇటువంటి హలీం ఎప్పుడు చూడలేదు. ఏరుకుంటున్నా, బోన్లు వస్తున్నాయి. అయ్యో ఎన్ని వచ్చినాయి ఇవిడ బోన్లు. ఇగో ఇగో అయ్యో 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 బోన్ అమ్మా తోడు. ఏమో చూసుకొని తిన్నది హలేమో ఫస్ట్ చెప్తాను.
ఏమైంది? నేను అందుకే ఒక స్పూన్కి వద్దని చెప్పిన, నాకు తేడా కొట్టి. దానికి వేరే పేరేమన్నా పెట్టరాదా? మటన్ హలీం కాదు ఇది, బోన్స్. బొక్కల హలీం. ఏమంటారు మీదే ఎప్పుడు మామ? నిజంగా బోన్స్ వస్తాయా హలీంలో? బోన్స్ వస్తాయా? కామెంట్